నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ప్రపంచవ్యాప్తంగా చెవి సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకరికి ఏదో ఒక రకమైన వినికిడి లోపం ఉంది. సరైన సమయంలో చికిత్స, సంరక్షణ అందకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాల్లో సుమారు 80% కేసులు నమోదవుతున్నాయి. అక్కడ నిపుణులు, వైద్య సదుపాయాలు తక్కువగా ఉండడం పెద్ద కారణం. సంక్రమణ వ్యాధులు, జన్యులోపాలు, శబ్ద కాలుష్యం, ఎక్కువసేపు భారీ శబ్దాల్లో ఉండడం, అనారోగ్యకరమైన జీవన శైలి వంటివి చెవుల సమస్యలకు కారణమవుతూ ఉన్నాయి. పిల్లల్లో వచ్చే కేసుల్లో దాదాపు 60% టీకాలు, మెరుగైన తల్లి బిడ్డల సంరక్షణ, చెవి ఇన్ఫెక్షన్లకు సమయానికి చికిత్సతో నివారించవచ్చు. యువతలో పెద్ద ప్రమాదం ఎక్కువ శబ్దంతో సంగీతం వినడం. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 12 నుంచి 35 సంవత్సరాల వయసు గల బిలియన్లకు పైగా యువకులు స్మార్ట్ ఫోన్లు, హెడ్ ఫోన్ల ద్వారా అధిక శబ్దంతో పాటలు వినడం వల్ల ప్రమాదంలో ఉన్నారు. చాలా దేశాల్లో చెవి, ముక్కు, గొంతు నిపుణులు, ఆడియాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు కొరతగా ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య సేవల్లో వినికిడి పరీక్షలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో ప్రారంభ దశలో సమస్యలకు గుర్తించలేకపోతున్నారు. సమయానికి పరీక్షలు చేస్తే చాలా వరకు సమస్యలను నియంత్రించవచ్చు. కొన్ని చెవి సమస్యలకు మందులు లేదా ఆపరేషన్తో నయం చేయొచ్చు. అలాగే హియరింగ్ ఎయిడ్లు, కాక్లియర్ ఇంప్లాంట్లు, స్పీచ్ థెరపీ వంటి వాటితో వినికిడి పూర్తిగా తిరిగి రాకపోయినా ఎంతో కొంత సహాయపడతాయి. తాజా సాంకేతికతతో తక్కువ వనరుల ప్రాంతంలో కూడా పరీక్షలు చేయడం సాధ్యమవుతోంది. WHO అంచనా ప్రకారం వినికిడి సేవల్లో పెట్టుబడి పెడితే ప్రతి $1కు $16 వరకు సామాజిక ఆర్థిక లాభం పొందొచ్చట. ఇక వినికిడి సమస్యలు కేవలం మాట వినడంలో ఇబ్బందిగా మాత్రమే ఉండవు. ఇవి విద్య, ఉద్యోగం, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. సామాజికంగా ఒంటరితనం, నిరాశ వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు, సమయానికి పరీక్షలు చాలా అవసరం. మొత్తం మీద 2050 నాటికి వినికిడి సమస్యలు భారీగా పెరిగే అవకాశం ఉందని WHO హెచ్చరిస్తోంది. ప్రతి 4గురిలో ఒకరికి వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం, హెడ్ ఫోన్ వినియోగాన్ని నియంత్రించడం, పిల్లలకు టీకాలు వేయించడం, సమయానికి చెవి పరీక్షలు చేయించడం ద్వారా ఈ సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.